ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. మనము కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అంటే మన పంటి వరుస, మన పంటి కలర్ అనేది చాలా నీట్గా ఉండాలి. సో పంటి మధ్యలో గ్యాప్స్ ఉన్నా, పంటి మీద ఫ్లోరోసిస్ మరకలు ఉన్నా, సో మనం అనేది 10 మందిలో మాట్లాడాలంటే కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో మీ పళ్ళ అలైన్మెంట్ కావచ్చు, పళ్ళ కలర్ కావచ్చు, ఆ పళ్ళ డిజైన్ కావచ్చు, చేంజ్ చేసేదాన్ని స్మైల్ డిజైనింగ్ అంటాం అనమాట. ఈ స్మైల్ డిజైనింగ్ని మనము బేసిక్ ఆర్థో ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు, లేదు అంటే జస్ట్ లైట్ క్యూర్ కాంపోజిట్ ఫిల్లింగ్ వల్ల చేయొచ్చు, లేదు అంటే వెనిస్ ఆర్ క్రౌన్స్ వల్ల చేయొచ్చు. సో ఎవరికి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది మేము క్లినికల్గా చెక్ చేస్తాము. ఒకవేళ పళ్ళు అనీవెన్గా ఉన్నాయి, కలర్ అంతా బాగానే ఉంది, పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి దే కెన్ గో ఫర్ ఆర్థో ట్రీట్మెంట్. ఆర్థో ట్రీట్మెంట్లో కూడా బ్రేసెస్ ద్వారా వెళ్ళొచ్చు ఆర్ ఎల్ఎన్ఎస్ ద్వారా వెళ్ళొచ్చు. అదే కనుక పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేది చాలా మినిమల్గా ఉన్నాయి, పంటి కలర్ అంతా నార్మల్గా ఉంది అన్నప్పుడు లైట్ క్యూర్ కాంపోజిట్ ఫిల్లింగ్కి వెళ్తే సరిపోతుంది. తర్వాత పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనీవెన్గా ఉన్నాయి, లేదు ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఉన్నాయి, సో పళ్ళ అలైన్మెంట్తో పాటు పళ్ళ కలర్ కూడా మార్చాలి అన్నవాళ్ళు వెనిస్ కానీ జిర్కోనియం క్రౌన్స్కి కానీ వెళ్ళొచ్చు. సో ఎప్పుడైతే ఆ ఫ్లోరోసిస్ స్టెయిన్స్ కనుక ఉన్నాయి, అవి మనం ఎలైనర్స్ ద్వారా కరెక్షన్ చేస్తే గ్యాప్స్ అయితే కరెక్ట్ అవుతాయి కానీ స్టెయిన్స్ అనేది రిమూవ్ అవ్వవు అనమాట. సో ఈ మీ స్మైల్కి అంటే మీ టార్గెట్ ఏంటి అంటే కొన్ని విషయాలు యాజ్ ఏ పేషెంట్ ఆర్ యాజ్ ఏ పర్సన్ మీకు తెలియకపోయి ఉండొచ్చు. స్మైల్ డిజైనింగ్లో మెయిన్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే బ్యూటిఫుల్ స్మైల్తో పాటు హెల్తీ స్మైల్. అంటే మీకు ఇచ్చే స్మైల్ అనేది లాంగ్ టర్మ్గా ఉండటానికి మీకు ఏ ట్రీట్మెంట్ ప్లాన్ బెటర్ అనేది మేము చెప్తా ఉంటాం అనమాట. సో స్మైల్ డిజైనింగ్ మనకి టైంని బట్టి కూడా ప్లాన్ చేస్తూ ఉంటాము. సో కొద్దిగా పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చి వితిన్ 1 to 2 డేస్లో స్మైల్ డిజైనింగ్ కావాలన్నా సరే, సో ఈ స్మైల్ డిజైన్ గురించి మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.